మార్నింగ్ అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి థామస్ అల్వా ఎడిసన్ మనకు తెలిసిందే. బల్బుని కనిపెట్టింది ఎవరంటే థామస్ అల్వా ఎడిసన్ మన పేరు చెప్తాము. అండ్ జీరోని కనిపెట్టింది ఎవరంటే ఆర్యభట్ట పేరు చెప్తాము. అండ్ ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి అనమాట. ఒక్కొక్కరు కనిపెట్టారు అనమాట. మ్యాథమెటిక్స్ ఒక్కొక్కళ్ళు, సైన్స్ ఒకళ్ళు, సోషల్ ఒకళ్ళు, అండ్ పీరియాడిక్ టేబుల్ ఒకళ్ళు, అండ్ స్క్రూ గేజ్ ఒకళ్ళు, ఇట్లా చాలామంది చాలా కనిపెట్టారనమాట. అందులో బల్బు మెయిన్. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను లైట్ కింద రికార్డ్ చేస్తున్నాను. ఈ ట్యూబ్ లైట్ వచ్చింది కూడా బల్బు నుంచి ఆసరా తీసుకున్నమాట. దానిలో ఫినామిన్ ఉంటుంది అండ్ చాలా పార్ట్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం బల్బు పనిచేసిద్ది అండ్ లైటింగ్ ఇచ్చింది అనమాట. మనకి ఫినామిన్ మీన్స్ నథింగ్ బట్ మనకి లైట్ వచ్చే పదార్థం అనమాట అది. సో మన కళ్ళు కూడా అంతే, రెటీనా ఇవన్నీ చాలా ఉంటాయి కదా మనకి. దానివల్ల మనం చూడగలుగుతున్నాం, వెలుగుని కానీ అన్నీ తీసుకోగలుగుతున్నాం. ఇట్లాగే బల్బులు కూడా పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో సైన్స్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుద్ది. సో ఈరోజు ఆయన బర్త్డే అనమాట. ఇప్పటికీ ఆయన పుట్టి చాలా ఇయర్స్ అయినా సరే మనం ఆయన తలుచుకుంటున్నామంటే దాదాపు 150-200 ఇయర్స్ అయింది ఆయన పుట్టి కూడా. తలుచుకుంటున్నామంటే కూడా ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అమెరికా ఆయన అనమాట. తర్వాత చాలా కనిపెట్టారు, పవర్ కన్జంప్షన్స్ కానీ చాలా కనిపెట్టారు. సో థామస్ అల్వా ఎడిసన్ గారి గురించి మీకేం తెలుసు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోమాకండి. అండ్ ఆయన గ్రేట్ సైంటిస్ట్ అని మనం మాత్రం ఒప్పుకోవచ్చు. చాలా సైంటిస్ట్ చేసిన తర్వాత బల్బు కనిపెట్టారు అనమాట ఆయన. టీవీ కూడా అంతే, కొంతమంది అట్లా రకరకాలు కనిపెట్టారు. సో మనం ఏం కనిపెట్టారు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ సార్, అమర్ రహే.